ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి అను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ గౌరవ అధ్యక్షురాలిగా సరస్వతీదేవి జన్మదినమైన వసంత పంచమి రోజున ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా నిపక్షపాతంగా సేవానిరతితో సంస్థ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లుటకు కృషి చేస్తానని ప్రమాణం చేయుచున్నాను. ఉగ్ర నరసింహారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే ఒంగోలు ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారికి, భారత్ పార్లమెంట్లో ప్రకాశం జిల్లా ప్రజల గొంతుకను వినిపించే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి, నియోజకవర్గంలో ప్రజల మధ్య కలిసి తిరుగుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ నియోజకవర్గ ఓటర్లే కుటుంబ సభ్యులుగా భావిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడుతున్న మన సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి, మరో ముఖ్య అతిథి గిద్దలూరు ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముత్తుముళ్ళ అశోక్ రెడ్డి గారికి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు గారికి, దామచర్ల సత్యనారాయణ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి, వేదిక పైనున్న పెద్దలకు, అధికారులకు, గ్రంథాలయ సిబ్బందికి, వేదిక ముందున్న ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ముప్పవరపు వీరయ్య చౌదరి గారి అభిమానులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నాకు బాధ్యతలు ఇవ్వడం నా జీవితంలో ఎంతో మరుపురాని రోజుగా భావిస్తున్నాను. ఈ బాధ్యత నాపై ఉంచిన రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే 70 సంవత్సరాలు వయసు పైబడిన రోజుకు 18 గంటల పైగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దుర్భిక్ష పాలనలో రాష్ట్ర అంధకారంలో ఉన్నప్పుడు కుల వివక్షతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో నేనున్నాను అంటూ ఒక తెలుగు తేజం ధైర్యంతో యువగళం పాదయాత్ర ద్వారా యువతలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపిన యువనేత నారా లోకేష్ బాబు గారికి, నా భర్త ముప్పవరపు వీరయ్య చౌదరి గారి హత్యతో శోక సముద్రంలో ఉన్న మా కుటుంబానికి అండగా నిలబడి మమ్మల్ని ముందుకు నడిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీరయ్య చౌదరి గారు బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధిగా చురుకైన పాత్ర పోషిస్తూ చీరాల మరియు సంతనూతలపాడు నియోజకవర్గాల గెలుపునకు కృషి చేశారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ముప్పవరపు వీరయ్య చౌదరి గారిని కొందరు అత్యంత పాశవికంగా హత్య గావించారు. హత్య రాజకీయాలు చేస్తున్న ఇటువంటి వారిని సామాజికంగా వెలివేయలేకపోయినా కనీసం రాజకీయంగానైనా వెలివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులందరూ ప్రజలు సహకరిస్తారని కోరుకుంటున్నాను. నన్ను ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించడానికి సహకరించిన ప్రజానిధులందరికీ మరియు మా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రంథాలయాలు సమాజానికి విజ్ఞాన భాండాగారాలు మాత్రమే కాదు, మంచి పౌరులను తయారు చేసే విద్యాలయాలు కూడా. మంచి పుస్తకం చేతిలో పట్టుకున్న పిల్లవాడు రేపు మంచి పౌరుడిగా, మంచి నాయకుడిగా ఎదుగుతాడనే నమ్మకంతో ఈ బాధ్యతను పుస్తక పఠనం
మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్య భాగంగా కావాలనే దిశలో గ్రంథాలయ సిబ్బందితో కలిసి గ్రంథాలయాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనలకు, నూతన భవన నిర్మాణానికి, పాఠకుల ప్రయోజనమే లక్ష్యంగా మా ప్రయాణం సాగుతుందని తెలియచేసుకుంటూ, ఇది ఒకరిది కాదు, మన అందరిది. దీనికి ప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగం, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రచయితలు, పాత్రికేయులు, పౌర సంఘాలు అందరూ కలిసి రావాలని కోరుకుంటూ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు వసూలు చేసే గ్రంథాలయ సెస్ నిధులను సకాలంలో గ్రంథాలయ సంస్థకు మళ్లించేందుకు తగిన కృషి చేయాలని ప్రజాప్రతినిధులందరినీ సవినీయంగా కోరుచున్నాను. ఒంగోలు పార్లమెంట్ అభివృద్ధి కోసం పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన పోరాడే మంచి మనసు కలిగిన సుదీర్ఘ రాజకీయ నాయకులు ఈ ప్రాంత రైతాంగ సమస్యలపై పార్లమెంట్లో తన గొంతు వినిపించి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి తమ ఎంపీ లాట్స్ నుంచి నిధులు మంజూరు చేసి గ్రంథాలయ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ, ఇంతటి బాధ్యతను నాకు ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలిపిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి, సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ, వీరయ్య చౌదరి అభిమానులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై లోకేష్ అన్న, అమర్ రహే వీరయ్య చౌదరి, జై హింద్.